दोस्तों, हैदराबाद की पुरअमन फ़िज़ा को ख़राब करने की कोशिश की जा रही है। मोइनाबाद के चिलकूर गांव में पीर के रोज़ चंद शरपसंद अनासिर ने रात की तारीकी में कुतुबशाही दौर की मस्जिद को शहीद कर दिया था, जिसकी वजह से मुसलमानों में शदीद बरहमी और गुस्से की लहर दौड़ गई थी। इस वाक़े के बाद वक्फ बोर्ड के चेयरमैन ने इसी जगह पर आलीशान मस्जिद तामीर करने का वादा किया था। अब जबकि हालात काबू में देखे जा रहे थे कि बजरंग दल के गुंडों ने शहीद मस्जिद की जगह मस्जिद की दोबारा तामीर पर एतराज़ करते हुए एहतजाज किया। बजरंग दल के शरपसंद गुंडों ने मस्जिद की तामीर नौ का संग बुनियाद रखने के बाद मोइनाबाद में एहतजाज की कॉल दी थी। बजरंग दल के एहतजाज के पेश नज़र किसी भी किस्म के नाखुशगवार वाक़े को रोकने के लिए बड़ी तादाद में पुलिस को तैनात किया गया था। बजरंग दल के शरपसंदों ने धमकी दी कि वो इस मकाम पर दोबारा तामीर होने वाली मस्जिद को भी गिरा देंगे। वाज़ेह रहे कि मंगल के दिन बजरंग दल के कारकुन बड़ी तादाद में एक मंदिर में जमा हुए और मस्जिद की तामीर नौ के खिलाफ एहतजाज किया था। मकामी कायदीन ने इन एहतजाजियों से कहा कि मस्जिद के मकाम पर बाढ़ लगाई गई है और कोई मुस्तकिल ढांचा तामीर नहीं किया जा रहा है। तब मुजाहिरीन ने अपना एहतजाज ख़त्म कर दिया था। तेलंगाना वक्फ बोर्ड के ओहदेदार, मुस्लिम कायदीन और मुख्तलिफ सियासी जमातों के कारकुन भी शहीद मस्जिद के मकाम पर तवक्कुफ़ किए हुए हैं। वक्फ बोर्ड के मुताबिक 480 मुरब्बा गज़ 4 गुंठे का रकबा मस्जिद के लिए वक्फ था, जबकि सर्वे 133 और 134 में ज़मीन का कुल रकबा 15 एकड़ से ज़्यादा है। వాస్తవం డౌట్స్ క్లారిఫై చేసుకుంటారా? అన్న, ఇప్పుడు ఓన్లీ ఇది గ్రామానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదన్నా, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చిర్రు, మాట్లాడిరు పెద్దవాళ్ళని చెప్పేసి మేము టైం ఇచ్చినాము, మాట్లాడి చేసిరు. కానీ ఇప్పుడు మొత్తం తెలంగాణ ఉన్నటువంటి మొత్తం హిందువుల సమస్య అన్న ఇది. నాట్ ఓన్లీ చిలుకూరు కాదన్న, ఇది మొత్తం హిందువులకు సంబంధించింది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మేము చెప్పేది వినండి. ఇక్కడ ఉన్నటువంటి అన్యమతస్థులకు సంబంధించినటువంటి కట్టడం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తొలగించేంత వరకు ఇక్కడ నుంచి ఎవరు లేవరన్నా. ఇది ఉద్రిక్తం అవుతుంది కాబట్టి ఇది మనం శాంతియుతంగా మేము చెప్పిన శాంతియుతంగా మీరు చెప్పినప్పుడు వినండి. భారత్ మాతాకి అప్పుడు ఏం చేయాలన్నా? మరి చెప్పింది మీరు చెప్పినప్పుడు విన్నామన్నా, మేము చెప్పేది కూడా వినాలి. మీరందరూ నా మీద నమ్మకం ఉన్నదా? మీ అందరికి నా మీద నమ్మకం ఉందా? ఉందా లేదా? నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను, వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు, ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది. కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవానికి.
సమస్య మాట్లాడుకుంటే అయితే ఇప్పుడు నిన్న వాళ్ళు చేసిపోయినాక ఇలా మాట్లాడుకున్నాం, మనం ఇలా చేసిపోయినా వాళ్ళు మాట్లాడుకుంటాం, తప్పేముందన్న మాట్లాడుకుంటారు. వాళ్ళేదో చేసిరో మనమేదో చేద్దామనేది కాదు. ఇప్పుడు సార్ ముంగల్నే చెప్తున్నాం కదా, వాళ్ళు ఏమన్నా చిన్న ఇష్యూ ఇంకో ఒక్క ఇచ్చరాయి పెట్టి కట్టినా మన బయటలో కూడా అర్థమైంది కదా. తెలుసుకో వచ్చింది మనకు. కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కనిపించాము, వాళ్ళ పక్కకే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు, కానీ వాళ్ళ పక్కకు నుండి కనిపించారు. ఇప్పుడు మన లోపలికి మన పక్కకే ఉన్నారు, వాళ్ళకి అప్పుడు కట్టేటప్పుడు వాళ్ళ పక్కకే ఉన్నారు. అది ఎట్లా వచ్చిందో యథావిధి ఉంచాము. సమస్య వచ్చింది, సమస్య నువ్వు నేనే అది ఎవరు అడ్డమైన వాళ్ళందరూ గుడికి వందల పబ్లిక్ వచ్చింది, ఏ ఒక్క పక్కన నిన్ను వచ్చేది రారు, అది గ్యారంటీ. ఒక ముస్లిం వాడు టెంపుల్ కాడ జాగేందుకు ఆల్రెడీ కూడా సమస్య వచ్చిందని విషయాలు మాట్లాడినేమో మాట్లాడిన పెద్దలు నేను చెప్తున్నాం కదా, వాళ్ళు ఇంకో కిటికీ పెట్టి కట్టినా మనం పోయి సార్ కూడా చెప్తున్నాం కదా మాట. दोस्तों इस पर आपकी क्या राय है कमेंट करके ज़रूर बताइए और इस वीडियो को लाइक और शेयर भी कर दीजिए।